ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతను కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడు నార్సింగిలోని తన నివాసంలోనూ జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది మహిళ. జానీ మాస్టర్ పై రేప్, క్రిమినల్ బెదిరింపు వంటి కేసులు నమోదు చేశారు పోలీసులు. దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఉన్నాడు జానీ మాస్టర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు చోట్ల విస్తృత ప్రచారం కూడా చేశారు. జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎవరా మహిళ? గత కొంతకాలంగా కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు తను ఇన్ని రోజులకు ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటి? ఎవరా యువతి? డీటెయిల్స్ ఏంటి రవి? జానీ మాస్టర్ పై ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి యువతి జానీ మాస్టర్ దగ్గరే చాలా కాలంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఇద్దరు కలిసి అటు తమిళ్తో పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చినటువంటి పుష్ప 2 కూడా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. అటు ధనుష్ తో పాటు రజనీకాంత్, సల్మాన్ ఖాన్ ఇట్లాంటి స్టార్ హీరోలందరికీ కూడా వీళ్ళు కొరియోగ్రఫీ చేశారు. జానీ మాస్టర్ తోనే దాదాపు 10 ఏళ్లకు పైగా తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. కానీ తాజాగా యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం జానీ మాస్టర్ చాలా కాలంగా తనపైన అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్లకు అని ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తనను హోటల్ రూమ్ లో బంధించి మరి అత్యాచారానికి పాల్పడుతున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎక్కడైనా పోలీసులకు కంప్లైంట్ చేద్దామంటే కూడా తనపైన పలుమార్లు దాడి చేసినట్లుగా కూడా పేర్కొంది. దీంతో అటు జానీ మాస్టర్ పై అత్యాచారంతో పాటు దాడి కేసు కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ మాత్రం ఎవరికి అందుబాటులో లేడు. తన కాల్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని ఉంది. ముఖ్యంగా అమ్మాయి రాయదుర్గం పిఎస్ కు వెళ్లి అక్కడ కంప్లైంట్ చేసింది. దీంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నటువంటి పోలీసులు జానీ మాస్టర్ నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉంటాడని తెలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఈ కేసును ఫార్వర్డ్ చేశారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ యువతి రీసెంట్ గా 2 సినిమాలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. 2 సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. స్టార్ హీరోతో కూడా ఒక సినిమా సైన్ చేసింది. అందులో సెకండ్ హీరోయిన్ గా కూడా ఉంది. అయితే చాలా కాలంగా దాదాపు ఒక 10 ఏళ్ల పాటు జానీ మాస్టర్ తోనే పనిచేసినటువంటి అమ్మాయి ఒక్కసారిగా కంప్లైంట్ చేయడం పైన కూడా చాలా రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు గతంలో వేరే రాష్ట్రాలకు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నప్పుడు ముందుగానే ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు లేటెస్ట్ గా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? రీసెంట్ గా జానీ మాస్టర్ ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా, లేకపోతే ఆమెను హత్య చేస్తాను ఇలాంటి బెదిరింపులకు ఏమైనా పాల్పడితే ఆ భయాందోళనకు గురైనటువంటి యువతి ఇప్పుడు కంప్లైంట్ చేసిందనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి యువతిని కూడా నార్సింగ్ పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫిర్యాదు చేసినటువంటి టైంలో రాయదుర్గం పోలీసులు వివరాలు సేకరించారు. కానీ ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు ఈ యువతి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటు నార్సింగ్ పోలీసులు కంప్లైంట్ చేసినటువంటి యువతితో పాటు జానీ మాస్టర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.